ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరును ప్రభుత్వ పథకం మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో ఈ పేరును పెట్టి ఉండవచ్చు. ఎందుకుంటే పవన్ కళ్యాణ్ గారు గతం నుంచి కూడా ఈ పేరును పలు చోట్ల వ్యక్తపరచడం జరిగింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణగానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టిల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహా ఇల్లాలు. అన్నమో రామచంద్ర అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువు సంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానం చేసి విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి. భారతీయ సాంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా అతిథి దేవోభవ అన్న పదానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తి ఆమె.